మంగళవారం సందర్భంగా నగరంలోని అమలవాడిలో గల సార్వజనిక ఆలయంలో ఎన్టీఆర్ చౌక్ లో గల శుభగరతి కళ్యాణ గణపతి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తిహార్ జైల్లో కవితకు అవసరమైన వసతులు కల్పించాలని సిబిఐ కోర్టు అధికారులను ఆదేశించింది. జపమాల, పుస్తకాలు, పెన్నులు, పేపర్లు, నోట్ బుక్స్, లేసులు లేని బూట్లు ఇవ్వాలని సూచించింది. ఇంటి నుంచి ఆహారం, పరుపు, దుప్పట్లు తెచ్చుకునేందుకు, కవిత ఆభరణాలు ధరించేందుకు అనుమతించాలని పేర్కొంది. బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ప్రభుత్వ విప్, రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఇరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానెల మోహన్ రెడ్డి, గొడత రాజేందర్ పాల్గొన్నారు. ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన టోల్ ఛార్జీల పెంపుకు ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని ఎన్హెచ్ఏఐను ఈసీ ఆదేశించింది. దీంతో పాత ఛార్జీలే వసూలు చేయాలని టోల్ ఆపరేటర్లకు ఎన్హెచ్ఏఐ సూచించింది. ఇవాళ వసూలు చేసిన మొత్తాలను వాహనదారుల అకౌంట్లో తిరిగి జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును అధిష్టానం ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కావ్యను వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కావ్య అనూహ్యంగా టికెట్ వద్దనుకొని బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అస్తం పార్టీలో చేరగా తాజాగా వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది. నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారు జగ్గారావుపాలెం సమీపంలో గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ సోమవారం తెలిపారు. మల్కాపూర్ గ్రామ కార్బార్ సతీష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ యాదగిరి గౌడ్ ఘటనా స్థలానికి వెళ్లి చూడగా సుమారు 50 నుంచి 55 ఏళ్లు వయసు గల వ్యక్తి మృతదేహం లభించిందని పేర్కొన్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ లోని కమ్మర్పల్లి అంతర్జిల్లా చెక్పోస్ట్, దుద్గాం అంతర్జిల్లా చెక్పోస్ట్, తల్వేద అంతర్జిల్లా చెక్పోస్ట్, భీమ్గల్ ఎస్ఎస్టీ చెక్పోస్ట్ పరిధిలో ఎస్ఎస్టీ పోలీస్ సిబ్బంది విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో సిబ్బంది పాల్గొన్నారు. వేసవి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒక వారం తగ్గుతున్న రేట్లు మరో వారం పెరుగుతున్నాయి. తాజాగా రేట్స్ మళ్లీ కొండకెక్కాయి. హైదరాబాద్ లో స్కిన్లెస్ కేజీ ధర రూపాయలు 300గా ఉంది.